ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో శరవేగంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్పై పెద్ద ఎత్తున రకరకాల ఆరోపణలు రావడం, ఒక మహిళా వీఆర్ఓ ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో జిల్లాలో సంచలనం అయ్యింది. అంతకుముందు ఎమ్మెల్యే కొలికపూడిపై వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ మీడియాపై కొలికపూడి అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఏకంగా తిరువూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొలికపూడికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాల వరకు పరిస్థితి వెళ్ళింది. సొంత పార్టీ నేతలను గుడ్డలూడదీసి కొడతా అని సంబోధించడం, కొలికపూడి విజయం కోసం పనిచేసిన నాయకులను ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే వేధిస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటన్నింటికీ మించి మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు తెలుగుదేశం అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. గతంలో స్థానికంగా వైసీపీ పార్టీకి చెందిన ఒక వ్యక్తి నిర్మాణాన్ని కూల్చే విషయంలో కొలికపూడి ప్రదర్శించిన అత్యుత్సాహం అప్పట్లోనే విమర్శలకు తావిచ్చింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే జోక్యం చేసుకుని మందలించే వరకు పరిస్థితి వెళ్ళింది. నేడు అదే వైసీపీ నాయకుడికి కొలికపూడి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. మీడియాపై అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కొలికపూడి అదే వేదిక మీద రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చడం, కుక్కలకున్న విశ్వాసం కూడా ఇక్కడ కొంతమంది రైతులకు లేదు అని వ్యాఖ్యానించడం ప్రజలను, రైతులను విస్మయానికి గురిచేసింది. తన సొంత నిధులతో కాలువల పూడికలు తీయిస్తే తనకు సంఘీభావంగా ఒక్క రైతు కూడా రాలేదని, కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సొంత నిధులతో కాలువ పనులు చేయించానని కొలికపూడి చెప్తున్నారో ఆ పనులకు బిల్లులు చెల్లింపుల ప్రాసెస్ నడుస్తుంది అని సొంత పార్టీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. రైతులపై అనుచిత వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే నలగట్ల స్వామిదాసు స్పందిస్తూ కొలికపూడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కొలికపూడి ప్రవర్తనపై సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న దశలో గతంలో తిరువూరు టీడీపీ ఇన్ఛార్జిగా చేసిన శావల దేవదత్ రంగంలోకి దిగడం తిరువూరు టీడీపీలో ఒక ఆసక్తికర పరిణామంగా చోటు చేసుకుంది. టీడీపీ పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో నేటి నుంచి నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు తన కార్యాలయంలో అందుబాటులో ఉంటారనే సమాచారం అందుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున దేవదత్తును కలవడానికి బారులు తీరారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గ్రూపులు లేవు, కులాల విభజన లేదు, మనమంతా ఒక్కటే కుటుంబం అని తెలుగుదేశం పార్టీ అంటోంది. అందరికీ అండగా అందుబాటులో ఉంటా, పార్టీ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కాపాడుకుని పార్టీ ప్రతిష్టను పెంచేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని దేవదత్ పార్టీ శ్రేణులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దేవదత్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుత పరిణామాలపై కొలికపూడి శ్రీనివాస్ ఎలా స్పందిస్తారో అని పలువురు ఆసక్తిగా ఉన్నారు. తెలుగుదేశం అధిష్టానం పరిస్థితులను నిశితంగా గమనిస్తోంది. కొద్ది రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శ్రేణులకు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాల నుండి పార్టీ అంతర్గత మార్గాల ద్వారా తిరువూరులో జరిగే ప్రతి కదలిక అధిష్టానానికి తెలుసు అని ఒక సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు. తిరువూరు పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో వేచి చూద్దాం.